నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. కొత్త ఆసరా పెన్షన్లు ప్రారంభం. గ్రామ వార్డుల్లో దరఖాస్తు 15,000 ప్లస్ 4,000 ఈ అర్హతలు ఉన్నవారికి మాత్రమే. ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోని ముఖ్యమైన సమాచారానికి అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయినట్లయితే, ఇక ఏపీ పెన్షన్ రియాస్మెంట్. ఇక ఏపీలో వారందరి పెన్షన్లు కట్. ఈ రూల్ తెలుసుకోకపోతే ఇబ్బందే. పూర్తి వివరాలు ఇవి. ఇక గత ప్రభుత్వంలో పెన్షన్ పంపిణీలో అక్రమాలు జరిగాయని, ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్లలో అవకతవకలు ఉన్నాయని కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టినట్లు కూడా పేర్కొనవచ్చు. ఇక అర్హత లేని వారికి నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం మరో అవకాశం కల్పించి వైద్య పరీక్షలు నిర్వహిస్తుందని కూడా తెలుస్తున్నట్లు కూడా పేర్కొనవచ్చు. ఇక 40% కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికి పెన్షన్లు రద్దు చేసి అనర్హుల్లో 60 ఏళ్లు పైబడిన వారికి వృద్ధాప్యం మంజూరు చేస్తారని కూడా తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో పెన్షన్దారులకు వైద్య పరీక్షలు బుధ, గురు, శుక్రవారాల్లో జరుగుతాయని కూడా తెలుస్తున్నట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా పేర్కొనవచ్చు. ఇక ప్రతి కేంద్రంలో రోజుకు 100 నుండి 130 మందిని పరీక్షిస్తారని కూడా తెలుస్తుంది. ఇక గతంలో పరీక్షలు చేయించుకున్న చోట కాకుండా వేరే ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకునేలా జంబ్లింగ్ పద్ధతిలో కేటాయింపులు చేశారని కూడా పేర్కొనవచ్చు. ఇక పెన్షన్దారులకు ఏ రోజు ఏ ఆసుపత్రికి వెళ్ళాలో సమాచారం అందిస్తున్నారని కూడా తెలుస్తుంది. ఈ నెల 8, 9, 10 తేదీల్లో మొదటి విడత పరీక్షలు జరిగాయి. ఇక కొన్ని జిల్లాల్లో ఈ నెల 15 నుంచి 17 వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. అయితే దీపావళి పండుగ తర్వాత ఈ నెల 22, 23, 24, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్నారని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా పేర్కొనవచ్చు. ఇలా ప్రతి వారం 3 రోజులు పరీక్షలు కొనసాగుతాయని కూడా తెలుస్తుంది. ఇక వైకల్యాన్ని నిర్ధారించడానికి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారని కూడా తెలుస్తుంది. ఈ పరీక్షలన్నీ పూర్తయ్యేసరికి సుమారు 3 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారని కూడా తెలుస్తున్నట్లు కూడా సమాచారం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది పెన్షనర్లందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులకు, మిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే, గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.